హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తున్నామండి. ఏమేమి పదార్థాలు కావాలో చూడండి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, సాసులు, మినప్పప్పు, జీలకర్ర, టమాటో, ఎండుమిర్చి, శనగపప్పు, శనగిత్తనాలండి, వెల్లుల్లి, జీలకర్ర. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం ఫ్రెండ్. అందులో శనగిత్తనాలు, శనగపప్పు వేయించుకుంటాం. అందులో మిర్చి వేస్తున్నాము, వేయించుకొని కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ వెల్లుల్లి, జీలకర్ర వేయించుకోవాలి. అందులోకి యాడ్ చేసి వేయించుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని మళ్ళీ టమాటో వేస్తున్నాను ఫ్రెండ్. ఒక 3-4 టమాటో వేస్తే చాలు. అది బాగా స్మాష్ అయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. అది పక్కకు తీసుకొని మళ్ళీ గోంగూర అందులోనే కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. అందులో ఉప్పు, పసుపు వేసుకొని దానికి కొంచెం బాగా స్మాష్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఆయిల్ తేలిందో. అప్పుడు మనం ఇది అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టి దాంట్లోకి వేయాలి ఫ్రెండ్స్. చూడండి బాగా కలుపుతున్నాను. అది పులుపు అనేది చాలా పులుపు కూడా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు మనము తిరుగుబాటు పెట్టుకుందామండి. మినపప్పు, ఆవాలు, కరివేపాకు, మిర్చి ఇవంతా యాడ్ చేసి మళ్ళీ వెల్లుల్లి ఇదంతా యాడ్ చేసి బాగా ఒక గ్రైండర్ పెట్టుకొని చూడండి దాంట్లో క్యారెట్ చేస్తే అయిపోయా గోంగూర పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే ట్రై చేసుకోండి. ఇది బొరేదే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా పుల్లుగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి శనగపప్పు, శనగిత్తనాలు ఇవన్నీ టమాటా వేస్తేనే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర చట్నీ అండి అన్నం కానీ చపాతీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది.